అందరికీ నమస్తే అండి. ఈ మధ్యన మా కేఎస్ ప్రసాద్కి బాగా పిచ్చి పట్టేసింది. కొన్ని సందర్భాల్లో డిబేట్లలో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. అదొక రకమైన పోయేకాలన్నమాట. నిన్న సాక్షిలో కూర్చొని ఈడితో పాటు ఈశ్వర్తో పాటు ఇంకొక ఇద్దరు మేధావులు, బుర్ర తక్కువ మేధావులు వీళ్ళంతా కలిసి డిబేట్ అనమాట. ఆ డిబేట్లో ఈ పనికి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడి ఏదో సోది తప్పితే వీడి కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడినా ఏదో సోదే ఉంటుంది. అందులో ఏదో 4 సామెతలు అంటాడో, లేదంటే ఒక పొద్దుల పుస్తకం తీసుకొస్తాడో, మునిబాబు సర్వే అంటాడు, ఆ సర్వే అంటాడు, ఈ సర్వే అంటాడు. వాడు మాట్లాడే మాటలు లాజిక్ ఉండదు, ఎటకారం తప్పితే. సరే, మేము చాలా సందర్భాల్లో చెప్పేవారు ఎటకారంగా మాట్లాడాలంటే నీకంటే ఎక్కువగా మాట్లాడతావు అని చెప్పేసి. అయితే నేను మాట్లాడే మాటలన్నమాట. సాక్షిలో తమ్ముళ్ళు పెట్టారు, మెంటల్ సర్టిఫికెట్ ఉన్నవాడిని ఎమ్మెల్యే చేసాం, అంతా మన కర్మ అని చెప్పేసి అని ఎక్కడ మాట్లాడుతున్నాడు వీడు? తల్లిని సిలిని గంటేసిన సాక్షిలో కూర్చొని మాట్లాడుతున్నాడు. నీకైనా బుర్ర ఉన్న పని చేస్తుందా? సందర్భం కాదుగా, అసందర్భం కాదు ఇది. మనం ఏం మాట్లాడుతున్నాం మనకి తెలియకుండా మాట్లాడితే కనీసం 10 మంది మన ముఖం తుప్పుకుని ఉమ్మేస్తాం. ఇంగిత జ్ఞానం లేదురా నీకు అసలు. కొన్ని జగన్మోహన్ రెడ్డి ఏమైనా నీతివంతుడంటే కాదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకున్నాడు, బెయిల్ మీద బయట ఉన్నవాడిని ముఖ్యమంత్రిని చేస్తే లేనిది నీకు ఇది నొప్పి వచ్చేసిందా? తప్పు కదా. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా, జగన్మోహన్ రెడ్డి నువ్వో లేదంటే ఇంకొకడో మీరెవరో శుద్ధపోసలు కాదుగా. తప్పు కదా, అసందర్భంగా మనం మాట్లాడకూడదు కదమ్మా. అంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి, సబ్జెక్టు ఉండదు, పాడు ఉండదు, కావాలని చెప్పేసి అని రెచ్చగొట్టేసి మనం ఏది పెడితే అది మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుందిలే అనుకుంటున్నారు. సబ్జెక్ట్ మాట్లాడి తగలడు. నీ దగ్గర ఏమంత సబ్జెక్ట్ ఉందో అని చెప్పేసి ఇంకా వ్యక్తిగత వ్యవహారాలు జోలికి వెళ్తే మేము కూడా చెప్పగలుగుతాం. ఏం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి లేదా? జగన్మోహన్ రెడ్డి మందులు వాడుతున్నాడా లేదా? జగన్మోహన్ రెడ్డి మందులు వాడుతున్నాడు అని చెప్పేసి ఇప్పటికీ కూడా స్టిల్ విపరీతంగా టాక్ ఉంది కాదా. జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఎలాంటిదో స్వయంగా చెల్లి షర్మిల చెప్పుద్ది. చెప్పలేదా? అక్కడ దాకా ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని, ఏదో రాజశేఖర రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రేమ ఉంది, తండ్రిని గౌరవించేస్తాడు, ఇన్ని ఏదో అప్పబ్బాయ కోరికలు చెప్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి కేసులో ఆ ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి కదా. ఈ విషయం నేను చెప్తున్నానా? షర్మిల చెప్పలేదా? ఒక నిమిషం ఆగి వినిపిస్తా. షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళ తండ్రి గారిని, అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చూపిస్తాను, నాకు తగలాడు. ఎదిగో జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర. జగన్మోహన్ రెడ్డి పెద్ద సవటో, లేదంటే మీరే చెప్పుకోస్తారు కదా ఎంత పెద్ద సవటో షర్మిల మాటల్లో వినిపిస్తా. ఇది వినిపించిన తర్వాత నువ్వెంత పూర్వం బొగ్గడు కూడా నేను చెప్తా విను. రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి షర్మిల మాట్లాడుతుంది, ఒకసారి విని తగలడిరా. రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చింది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు సుధాకర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జ్ షీట్ లో చేయించాలి అని 3 కోట్లకు వెళ్ళారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం కాబట్టి అదే కొనుగోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు. ఎందుకు అని అడుగుతున్నాం. కన్న తండ్రి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్ళాడు అని మీరే ఒప్పుకున్నట్టు కదా అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ఊసరవల్లిలాగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని అడుగుతున్నాం. ఇప్పుడు చెప్పరా సొంట ప్రసాద్, ఇదిగో నేను చెప్పట్లా. ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవరు చేర్చారు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి కదా. మరి అలాంటి వాడి ఛానల్లో నువ్వు కూర్చొని నువ్వు ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు? ఇవన్నీ కూడా నీకైనా బుర్ర బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఇదే షర్మిల అని వాళ్ళ సోషల్ మీడియా చేత అమ్మనాభూతులు తిట్టించాడు, అక్రమ సంబంధాలు అంటగట్టించాడు. ఈ విషయం ఏం చెప్పట్లే, షర్మిల చెప్పింది. ఆఖరికి చివరికి షర్మిల కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి శుభలేఖ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక పెద్ద సభ ఎత్తేసి ఆ సభలో ఏమని మాట్లాడాడంటే, ఈ షర్మిల కట్టుకున్న చీరను ఉద్దేశించి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిందని మాట్లాడాడు చెల్లిని ఉద్దేశించి. ఆ మాటలు విన్న షర్మిల ఒక ప్రెస్ మీట్ పెట్టి గొల్లుని ఏడ్చింది పాపం. సొంత అన్న నా తోడబుట్టినాడు అడి దిక్కుమాలోడు
నేను కట్టుకున్న చీర గురించి మాట్లాడుతున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళినట్ట. నా తండ్రి వయసు చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు ఇంప్రెస్ చేస్తాను అసలు, వాడికి ఏం పోయే కాలం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది. అలాంటి దిక్కుమాలోడి ఛానల్లో కూర్చొని నువ్వు అందరికీ పేర్లు పెట్టేస్తున్నావు. ఇరా నన్ను అడిగితే లోఫర్గాలు ఎవరన్నా ఉన్నారంటే అందులో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి నువ్వు వస్తారా. తల్లి చెల్లి లేదు, తల్లి చెల్లి చెప్తారు ఎవడెంత గొప్పవాడు అనేదిని. బాలకృష్ణ గారి గురించి మీరు మాట్లాడవసరం లేదు కదా. ఆయన చేసిన సేవా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి 1వ వంతు కూడా చేసినాడు. ఇవాళకి కూడా చేశాడా. ప్రతి యాదవకి ఇది ఒక అలవాటు అయిపోయిందండి ఈ మధ్యన. సరే బాలకృష్ణ గారు నీలాంటి పకోడీ గాలిని బొచ్చుగాలిని పెద్ద పట్టించుకోవడం. ఆ పట్టించుకోకపోవడం ఏమైపోయిందంటే మీకు ఇది ఒక ఆయుధం కింద అయిపోయింది. ఎవడ పడతాడు ఇష్టానుసారంగా వచ్చి బాలకృష్ణ గారినో లేదంటే ఇంకొకరినో మనం వ్యక్తిగతంగా మాట్లాడితే పెద్ద మేధావులు అనుకుంటున్నారా. నీకు ఒకటి తెలిస్తే ఇంకోటి తెలిసి అవ్వదు. నీ మేధావుతనం మాకు తెలుసు. రే పొద్దుల పుస్తకం పట్టుకో చేతి పెడతాది మాట్లాడి దిక్కుమల సావట సన్నాసి, నీ మేధావుతనం మాకు తెలుసు. విజ్ఞాన ప్రదర్శన వద్దు. నువ్వు అంత పెద్ద మేధావి కాదు. నీకు ఒకటి తెలిస్తే ఇంకోటి తెలిసి అవ్వదు. నువ్వు మేధావే. వీడు ఇదే ఎన్నికల్లో ఎక్కడో కానీ ఒక వీడియో వైరల్ అయింది మొన్న. జగన్మోహన్ రెడ్డికి ఓటేసాను అని చెప్పేసి వైసీపీ కార్యకర్తగా పనిచేసేసాడు. వీడు పొలిటికల్ అనలిస్ట్ మళ్ళీని. ఎంతసేపు ఆ సాక్షిలో ఈశ్వర్ గాడికి జగన్మోహన్ రెడ్డికి భజన తప్పితే నీ దగ్గర ఏముందని చెప్పేసి అనలిస్ట్ నువ్వు అసలు దేని మీద. ఆ పకోడీ మాటలు తప్పితే నీ దగ్గర ఏముందని చెప్పేసి అని అడుగుతున్నా. చెప్పు. ఒక దానిపైన ఒక సబ్జెక్ట్ తీసుకొని కూలంకుషంగా ప్రజలందరికీ వివరించే ప్రయత్నించే. ఉదాహరణకి పీపీపీ ఉంది కదా, మీరు పీపీపీ విధానాన్ని తప్పుపడుతున్నారు కదా, దాని గురించి కూలంకుషంగా చెప్పు. దానివల్ల లాభ నష్టాలు ఏంటో వివరించే ప్రయత్నం చేయి. అబ్బాయి వివరించరు. పీపీపీ అంటారు, అక్కడ వెటకారం జోడించేస్తారు. అసలు సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పీపీపీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ పరం ఎందుకు అవుద్ది? ప్రైవేట్ పరం ఎందుకు అవుద్దండి? సింపుల్గా ఒక మొక్క అంతే. ఇప్పుడు పబ్లిక్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేట్ రంగం కలిసి ఒక ప్రాజెక్ట్ చేపడతారు. దాన్ని పీపీపీ మోడల్. ఉదాహరణకి నేషనల్ హైవేలు కావచ్చు, లేదంటే మెట్రో కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఉంది, పీపీపీ మోడల్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపీనే. నేషనల్ హైవేలు అక్కడ దాకేందుకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీరు చెప్పుకొస్తారు కదా, 108 స్థాపించింది రామలింగరాజు అయినా సరే లేదు రాజశేఖర రెడ్డి అంటారు. ఇప్పుడు 108 కూడా పీపీపీ మోడలే కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 108 అంబులెన్స్లు అంటే ఎవరికి ఇచ్చారు? అరబిందో సంస్థ కట్టబెట్టలేదా? మీరు రన్ చేయండి, మీరు తిప్పండి అని చెప్పేసి ఎవరికి ఇచ్చారు? ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు మీరు? అరబిందో ఎవరిది? విజయసాయి రెడ్డి చుట్టా ఉంది, అల్లుడిదే కదా అరబిందో ఫార్మా. మరి ఎవడో చెప్పుకోతున్నా ఎందుకు ఇచ్చారు మీరు? అవి ఇవన్నీ వదిలేస్తారండి సింపుల్గా. ఈ లాజిక్లన్నీ వదిలేస్తారా? ప్రైవేట్ పరం చేస్తున్నారు. నువ్వు చెప్పు కరెక్ట్గా వచ్చి పీపీపీ విధానం గురించి నీకు ఏం తెలిసి వచ్చిందో అక్కడ కూలంకషంగా ఏదో జోకులు వేయకుండా టాపిక్ డైవర్ట్ చేయకుండా పూర్తి వివరంగా చెప్పు నువ్వు అక్కడ. అది మాత్రం చెప్పడం చేత కాదు. పోనీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు అంటున్నారు కదా, ఫీజు ఎంత అండి? ఎంత ఉండాలి? దాని గురించి ప్రస్తావించట్లా. గత ప్రభుత్వం జీవోలు ఇచ్చారు కదా, జీవోలు జారీ చేశారు. అలాగే గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా మెడికల్ కాలేజీలకు సంబంధించి. ఫీజు ఎంత? అందులో ఒక 15% అంటే 100లో 15% ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతాయి. మిగిలిన 85%లో 50% జనరల్ కోటా. జనరల్ కోటాలో ఫీజు ఎంత? 15,000 రూపాయలు. బాగానే ఉంది, ఓకే. అందులో 35% ఏమో మళ్ళీ అంటే మిగిలిన 50%లో 35% సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పేసి అని పెట్టారు. ఫీజు ఎంత అంటే 12 లక్షలు. మిగిలిన 15% ఏమో ఎన్ఆర్ఐ కోటా. ఫీజు ఎంత అంటే 20 లక్షలు. ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి 20 లక్షలు 12 లక్షల ఫీజులు? ఎవరు చెప్పాను నీకు? తమిళనాడులో కూడా ఉన్నాయి కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, తెలంగాణలో కూడా ఉన్నాయి కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. మరి అక్కడ ఎందుకు లేవు? 12 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయల ఫీజులు అక్కడ ఎందుకు లేవు? పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ దీని అంతటికే కలిపి ఒక కార్పొరేషన్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ రీసెర్చ్ అని చెప్పేసి ఒకటి ఒక కార్పొరేషన్ పెట్టారు. ఈ కాలేజీలకు చెల్లించే ఫీజులన్నీ కూడా మళ్ళీ ఆ కార్పొరేషన్ అకౌంట్లో జమ చేస్తారంట. ఆ కార్పొరేషన్ అకౌంట్లో జమ చేసి ఆ వచ్చిన ఆదాయం ఏదైతే ఉందంటే వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని చూపించి మళ్ళీ RBI దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటారు. సేమ్ ప్రాసెస్ చేసాడు. దేంట్లోని రాష్ట్రమే మద్యం అమ్మేసింది కదా, రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మేసింది కదా, ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టి దానికి కూడా బేవరేజ్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి
దాని మీద వచ్చే ఆదాయాన్ని చూపించలేదా? అందులో వచ్చే ఆదాయం చూపించి అప్పులు తీసుకురాలేదా? దాని గురించి పెద్ద చర్చ జరగలేదా? అలాగే తినేద్దామని మళ్ళీ ప్లాన్ వేశారు. దాని గురించి మాట్లాడట్లా. పీపీపీ విధానాన్ని తప్పుపట్టే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 లక్షల రూపాయల ఫీజు ఎందుకు పెట్టారు, 20 లక్షల రూపాయల ఫీజు ఎందుకు పెట్టారు, దానికి సపరేట్గా మళ్ళీ ఒక కార్పొరేషన్ ఎందుకు పెట్టారు, వీటికి కూడా సమాధానం చెప్పి ప్రజలకు వివరించే బాధ్యత మీకు ఉంది. ముందు అది చెప్పాలి. మేము పీపీపీ మోడల్ని సమర్థిస్తున్నామండి. ఎందుకు అంటే దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మేము చెప్పాల్సిన ప్రయోజనాలు మేము చెప్పుకోతున్నాం కదా. దానివల్ల మీరు నష్టం అంటున్నారు కదా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో కావచ్చు, గెజిట్ నోటిఫికేషన్లో కావచ్చు క్లియర్గా ఉంది కదా. ఉందా లేదా? మరి 12 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఫీజులు ఎందుకు తీసుకోవాలి? ఒక కార్పొరేషన్ ఎందుకు పెట్టాలి? దానికి సమాధానాలు ఉండవు. ఫస్ట్ దానికి సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత మనం అందరి గురించి మాట్లాడచ్చా. బాలకృష్ణ గారి గురించి మాట్లాడేంత తోడివి కాదు. కానీ ఇక తగ్గి నీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉండి తగలడితే ఈ గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి దానికి ఒక వివరణ నీ స్టైల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేసి చూస్తాను నేను కూడా.